Breathe with Gita. Breathe in, breathe out, become aware. మనం ఇప్పుడు కంటిన్యూస్గా 5 minutes బ్రీతింగ్ అయితే చేయబోతున్నాం. ఇందులో 3 టెక్నిక్స్ అయితే వాడుతున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. 444, 444 బాక్స్ బ్రీతింగ్ అండ్ 478 బ్రీతింగ్. ఈ మూడు టెక్నిక్స్ కంటిన్యూస్గా 5 రౌండ్స్ ఈచ్ చేస్తున్నాము. సో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ బ్రీతింగ్ అని అంటే ఏంటి అంటే, మీరు కింద యోగా మ్యాట్ వేసుకుని పద్మాసనంలో కానీ స్థిరాసనంలో కానీ కూర్చోవచ్చు. అండ్ మీరు కూర్చున్న తర్వాత మీ చేతులు వచ్చి జ్ఞానముద్ర పొజిషన్లో పెట్టుకుని మీ థైస్ మీద పెట్టుకుని ఇట్లా కూర్చోవాలి. నెక్స్ట్ వచ్చి మీరు కుర్చీలో కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూడా కూర్చోవచ్చు. మీ లెగ్స్ అనేది గ్రౌండ్ మీద ఆనుతూ ఉండాలి. అండ్ మీ చిన్న అనేది గ్రౌండ్ని చూస్తూ ఉండాలి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి, ఇరెక్ట్గా పెట్టుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏ టైంలో చేయాలి అని అంటే, ఎర్లీ మార్నింగ్ అవర్లో కానీ, లేదంటే ఈవినింగ్ 6 to 7 బిట్వీన్, లేదంటే నైట్ కూడా పడుకునే ముందు కూడా చేసుకోవచ్చు స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. సో స్లీప్ అనేది బాగా పడుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వలన. సో ఇలా ఈ 3 టైమ్స్లో చేసుకోవచ్చు. కానీ బ్రీతింగ్ చేసేటప్పుడు మాత్రం స్టమక్ ఎంటీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకేనా? లెట్ us స్టార్ట్ విత్ ర్యాపిడ్ 5 minutes బ్రీత్ టెక్నిక్. సో ఈ బ్రీత్ టెక్నిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను వచ్చి మనము చక్రాస్ లెవెల్లో బ్రీతింగ్ ఎలా చేయాలి, ఏ చక్రా నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎలాగా మనం బ్రీత్ని పైకి లాగుతూ ఉండొచ్చు అనేది కూడా నేర్పించబోతున్నాను. సో ప్లీజ్ బీ కనెక్టెడ్. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలా యూస్ఫుల్ టెక్నిక్స్. సో ఎవ్రీడే బ్రీతింగ్ ప్రాణాయామాలు చేయడం వల్ల మనకి అనేక రకాల యూజెస్ ఉన్నాయి. సో యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, స్లీప్ ఇష్యూస్, ఇంకా ఆల్మోస్ట్ మనము కూల్గా కామ్గా ఒక మంచి మైండ్ సెట్లోకి తీసుకువెళ్ళచ్చు మనల్ని మనము. సో లెట్ us స్టార్ట్ విత్ దిస్ 3 టెక్నిక్స్. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. బ్రీతింగ్ చేసినప్పుడు మన స్టమక్ అనేది బయటకి రావాలి. హోల్డ్ చేసినప్పుడు మళ్ళీ అదే స్టేట్ లో బ్రీతింగ్ చేసినప్పుడు ఉన్నప్పుడు ఎట్లా అయితే బెలూన్ ఇట్లా ఊదినప్పుడు బయటకి ఉప్పుతుందో అట్లాగా స్టమక్ అనేది బయటకి రావాలి. సేమ్ బెలూన్ ని ఇమాజిన్ చేసుకున్నాం. మళ్ళీ బ్రీతింగ్ చేసినప్పుడు లోపలికి అనేది స్టమక్ వెళ్ళిపోవాలన్నమాట. సో రెడీ, 1 2 3 స్టార్ట్. బ్రీత్ ఇన్ 1 2 3 4. హోల్డ్ 1 2 3 4. Breathe out 1 2 3 4. Again breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Breathe out 1 2 3. Again breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Breathe out 1 2 3. Again breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Breathe out 1 2 3. Again breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Breathe out 1 2 3 4. Rest for 10 seconds. Ready? 1 2 3 start. Breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Exhale 1 2 3 4. Hold 1 2 3 4. Stop. Breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Exhale 1 2 3 4. Hold 1 2 3 4. Stop. 1 2 3 4. Hold 1 2 3 4. Exhale 1 2 3 4. Hold 1 2 3 4. Stop. Breathe in 1 2 3 4. Hold 1 2 3 4. Exhale 1 2 3 4. Hold 1 2 3 4. Stop. 1 2 3 4. Hold 1 2 3 4. Exhale 1 2 3 4. Hold 1 2 3 4.
Rest for 10 seconds. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Breathe in 1, 2, 3, 4. Hold 1, 2, 3, 4, 5, 6, 7. Breathe out 1, 2, 3, 4, 5, 6, 7, 8. Rest for 10 seconds.